హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గీత గారు మీరు క్వశ్చన్ అడిగారు కదా, దానికి ఏంటంటే నేను ఆల్రెడీ వీడియో చేసిన. సో మనకు వాషింగ్ మిషన్ డ్రమ్ అనేది డ్రమ్కి మోటార్కి మధ్యలో బెల్ట్ అనేది ఉంటుంది కాబట్టి అది కొంచెం అనేది లూజ్ అవ్వడం వల్ల డ్రమ్ తిరగడానికి టైం పడుతుంది. సో అందుకోసం అనేసి మనం బెల్ట్ అనేది ఎవ్రీ 2 or 3 yearsకి ఒకసారి చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు సౌండ్ వస్తుందని చెప్పారు కదా. సో అది బెల్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ముందున్న బెల్ట్ అయితే కాదండి. నెక్స్ట్ ఏంటంటే మనకు ఎల్జీ వాషింగ్ మిషన్కి ఏంటంటే మోటార్ డ్రమ్ అటాచ్ అయి ఉంటుంది, అందులో బెల్ట్ ఉండదు. సో ఒకవేళ పాడైతే డైరెక్ట్ మోటార్ అనేది చేంజ్ చేపియాలి తప్ప దానికి బెల్ట్ ఉండదు. మోటార్ అనేది కాస్ట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అదే మనకు ఐఎఫ్బి వాషింగ్ మిషన్కి అయితే బెల్ట్ వచ్చేసి 100, 200, 300 అంటే క్వాలిటీని బట్టి మనీ ఉంటుంది. నియర్గా 300 కంటే ఎక్కువ ఉండదు. సో అందుకే ఐఎఫ్బి వాషింగ్ మిషన్ ది బెస్ట్ అని నేనైతే సజెస్ట్ చేస్తున్నా. మనం ఏంటంటే ఒక్కొక్కసారి వాషింగ్ మిషన్లో హెవీగా బట్టలు అలా వేస్తూ ఉంటాం. ఎప్పుడు హెవీగా బట్టలు అయితే వేయొద్దండి. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ ఐఎఫ్బి వాషింగ్ మిషన్ 8 kgs సెనేటర్ XXS 1400 RPM. సో మేమైతే ఇది తీసుకున్నాం 8 kgs వాషింగ్ మిషన్. మేము చూసే తీసుకున్నాం, ఒక 1 month అలా సెట్ చేసినాం. ఏ వాషింగ్ మిషన్ బెస్ట్ ఉంటుంది, ఎల్జీయా లేకపోతే ఐఎఫ్బినా బోషా అని చూస్తే మాకు ఐఎఫ్బి వాషింగ్ మిషన్ ది బెస్ట్ అనిపించి మేమైతే ఇది తీసుకున్నాం. మీకైతే ఇక్కడ ఆప్షన్స్ అనేది చూపిస్తున్నాయి. ఎక్స్ప్రెస్ వాష్, క్రెడిల్ వాష్, కార్డ్ ఇవన్నీ ఉంటాయి. ఒక 12 ప్రోగ్రామ్స్ వరకు ఉంటాయి. బట్ మనం రెగ్యులర్గా ఏది యూజ్ చేయాలి అంటే 2 kgs వరకు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఎక్స్ప్రెస్ వాష్ యూజ్ చేయొచ్చు. లేదంటే తక్కువ బట్టలు ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ వాష్ యూజ్ చేయొచ్చు. డైలీ ఎక్కువ క్లాత్స్ ఎలా ఉన్నాయంటే కాటన్ ఈకో ప్లస్ కాటన్ నార్మల్ అయితే యూజ్ చేయొచ్చు అండి. మనకి ఏంటంటే ఇక్కడ టైం సేవర్ ఆప్షన్ అనేది మీకు జూమ్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్తే టైం సేవర్ అనేది సెట్ చేసి పెట్టుకుంటే అంటే సెలెక్ట్ చేసి పెట్టుకుంటే మనకు నియర్గా 2 hours ఉన్న టైం అయితే 1 hour అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు వారంటీ ఇస్తారు కదా. మాకైతే ఇక్కడ 4 years సూపర్ వారంటీ, 10 years స్పేర్ సపోర్ట్ అనేది ఇచ్చిర్రు. సో మీరు ఒకసారి కస్టమర్ కేర్ అంటే ఐఎఫ్బి కస్టమర్ కేర్కి కాల్ చేసి సో ఇట్లా సౌండ్ వస్తుంది అనేసి చెప్తే మీ వారంటీ ఉంటే మాత్రం వాళ్ళు ఫ్రీగా చేసేసి వెళ్తారు. లేదు అంటే కొంచెం మనీ అయితే తీసుకుంటారు. బెల్ట్ కాబట్టి మనకు తక్కువనే కాస్ట్ ఉంటుంది, అంటే 200, 300 అలా ఉంటుంది. ఐఎఫ్బి పర్సన్ తీసుకురమ్మంటే ఐఎఫ్బికి సంబంధించింది తీసుకొచ్చి ఫిక్స్ చేసి వెళ్తారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఆక్వా ఎనర్జిక్ అండ్ ఈకో సేవింగ్, అంటే మనకి వాటర్ని సేవ్ చేస్తుంది. అంటే హెవీగా వాటర్ని తీసుకోదు, తక్కువ వాటర్లో అదే కరెంట్ పవర్ అనేది తక్కువ తీసుకుంటూ వాష్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో మేము తీసుకునేటప్పుడే చూసినాం ఐఎఫ్బి వాషింగ్ మిషన్ బాగుంటుంది అనేసి. సో వాటర్కైనా పవర్కైనా నెక్స్ట్ ఏంటంటే మనకి ఇందులో ఏమన్నా మెషిన్లో ఏమన్నా పాడైన ఎక్విప్మెంట్స్ దొరకడానికి అవైలబుల్గా అంటే ఐఎఫ్బి స్టోర్ ఉందా, డీస్కెలింగ్ అన్నీ చూసుకొని ఇది తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మనం మంత్లీ 1 or 2 times ఇక్కడ కింద కంపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం తిప్పేసి అందులో వాటర్ అనేది అంటే హుక్స్ కానీ లేదంటే సేఫ్టీ పిన్స్ కానీ థ్రెడ్స్ కానీ ఏమన్నా ఉంటే అన్ని కిందకి వస్తాయి. అవన్నీ క్లీన్ చేసుకోవాలండి. ఆల్రెడీ నేను ప్రీవియస్లో వీడియోలో చేసిన. నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ ట్యాప్ ఉంటుంది కదా, ట్యాప్ ఆన్ ఆఫ్ ఉంటుంది కదా. ఎప్పుడైనా మనం క్లాత్స్ అనేది వాష్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆఫ్ చేసేసేయాలి. ఎందుకంటే ఆన్లో ఉంచితే వాటర్ అనేది ఈ పైప్లోనే ఉండేసి నాచ్ అనేది ఫామ్ అయిపోతుంది. అదేవిధంగా మోటార్ అంటే ఇటు ఫిల్టర్ ఉంటుంది, ఫిల్టర్ కూడా పాడైపోతుంది. సో అందుకోసమనే మనం ఎప్పటికప్పుడు ఆఫ్ చేసి పెట్టుకోవాలి, స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ట్యాప్ అనేది ఆఫ్ చేసి పెట్టుకోవాలి. మీకు చెప్పిన కదా ఫిల్టర్ అనేది. ఈ ఫిల్టర్ ఏంటంటే స్పెషల్గా అంటే మనం బయట కానీ ఐఎఫ్బి స్టోర్లో కానీ తీసుకోవాలి. వాటర్ అనేది ప్యూరిఫై చేస్తుంది, అంటే డస్ట్ కానీ ఏం రాకుండా. ఇక్కడ చిన్న ఫిల్టర్ లాగా ఉంటుంది లోపల, అది బ్లాక్ అవుతుంది. సో అది వచ్చేసి మనం ఇయర్లీ వన్స్ లేదంటే 6 monthsకి ఒకసారి ఫిల్టర్ అనేది చేంజ్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి 2500 rupees అండి. సో ఈ ఫిల్టర్ అయితే చేంజ్ చేసేసుకోవాలి. మ్యాక్సిమం ఈ ఫిల్టర్ పెడితే మనకు వాషింగ్ మిషన్ అనేది ఎక్కువ ఇయర్స్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో కంప్లీట్గా ఒకసారి అయితే చూపిస్తున్న వాషింగ్ మిషన్. మళ్ళీ ఏంటంటే ఇక్కడ 3 compartments కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ దాంట్లో సర్ఫ్ అయితే అస్సలు యూజ్ చేయొద్దండి, లిక్విడ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ దాంట్లో వచ్చేసి ఫ్యాబ్రిక్ కండిషనర్, థర్డ్ దాంట్లో వచ్చేసి డెటాల్ కానీ గంజి పౌడర్ కానీ వేసేసుకోవచ్చు, అంటే స్టార్చ్ ఏవైనా యూజ్ చేయవచ్చు. సో ఈ కంపార్ట్మెంట్లో మిడిల్లో మనం ప్రెస్ చేస్తే అది అన్లాక్ అయిపోతుంది. లోపల కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. క్లీనింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్, వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్, నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ డీప్ క్లీనింగ్ అనేటి వీడియోలు చాలా చేసిన. సో డీస్కేలింగ్ పౌడర్ చాలామంది అడుగుతున్నారు అమెజాన్లో తీసుకోవాలా అనేసి. సో నేను ఆల్రెడీ ఒకసారి అమెజాన్లో తీసుకున్నానండి. తీసుకుంటే అసలు బాగా రాలేదు. సో ఐఎఫ్బి స్టోర్లో తీసుకోండి డీస్కేలింగ్ పౌడర్. నెక్స్ట్ ఏంటంటే నేను మీకు వాషింగ్ మిషన్లో క్లాసెస్ చూపిస్తున్నా. ఇదేంటంటే నేను ఎక్స్ప్రెస్ వాష్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాను, ఎందుకంటే నేను తక్కువ బట్టలు ఇందులో వేస్తాను కాబట్టి. సో
సో ఇక్కడ వచ్చేసి నేను కొన్ని బట్టలు అలా వేసేసి ఎక్స్ప్రెస్ వాష్ అనేది ఏ విధంగా యూస్ చేస్తా అనేది మీకు చూపిస్తుంది. ఎప్పుడు కానీ మనం డ్రమ్లో వచ్చేసి హెవీగా బట్టలు వేయొద్దండి. హెవీగా బట్టలు వేస్తే ఏంటంటే అవి ఫ్రీగా మూవ్ అవ్వడానికి వాటికి ప్లేస్ ఉండక మురికి అనేది పోదు. మళ్ళీ ఎప్పుడైనా బట్టలు రివర్స్ తీసేయాలి. రివర్స్ తీసివేయడం వల్ల దాని కలర్ అనేది పోకుండా చాలా నీట్గా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్రెస్ వాష్ అయితే పెడుతున్నాను. ఇందులో వచ్చేసి నేను ఫస్ట్ దాంట్లో వచ్చేసి లిక్విడ్, నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ కండిషనర్ అది వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ప్రోగ్రామ్ అనేది చూపిస్తా. ఒకవేళ హెవీ బాగా క్లాత్స్ ఉంటే మాత్రం కాటన్ నార్మల్, కాటన్ ఈకో ప్లస్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్రెస్ వాష్ నేను మీకు చూపిస్తున్నా. చాలామంది అడుగుతున్నారు టైం సేవర్ ఏ విధంగానే. ఇక్కడ ఆప్షన్స్లో కనిపిస్తుంది కదా, ఆప్షన్స్ని మనం ప్రెస్ చేసుకుంటూ వెళ్తే పైన టైం సేవర్ని సెలెక్ట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇలా స్టార్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకు 30 మినిట్స్ ఉండే ఎక్స్ప్రెస్ వాష్ వచ్చేసి నాకైతే 15 మినిట్స్ సరిపోతుంది అనిపించింది. ఎందుకంటే డైలీ క్లాత్స్ నెక్స్ట్ వచ్చేసి టవల్సే కాబట్టి 15 మినిట్స్. టెంపరేచర్ వచ్చేసి 20, 30, 40, 60, 95 ఉంది. మీకు ఎంత టెంపరేచర్ కావాలంటే అంత టెంపరేచర్ పెట్టుకోవాలి. సో 5 ఇయర్స్ బిలో అయితే 30, 40 సరిపోతుందండి. ఒక 5 ఇయర్స్ ఎబో అయితే 60 అట్లా పెట్టుకోవాలి. 15 ఇయర్స్ ఎబో అయితే మాత్రం 95 అట్లా పెట్టుకోవచ్చు టెంపరేచర్. ఎందుకంటే డ్రమ్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. వాషింగ్ మిషన్ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటేనే మనకు వాషింగ్ మిషన్ అనేది లైఫ్ ఎక్కువ వస్తుంది. ఎప్పటికప్పుడు డీప్ క్లీనింగ్, నెక్స్ట్ వచ్చేసి డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. వాషింగ్ మిషన్ క్లాత్స్ అంటే వాష్ అయిపోయిన తర్వాత దానివల్ల బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదు.